ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంకి చేరుకోనున్నారు. మెస్సీ చారిటీ ఎగ్జిబిషన్ మ్యాచ్లో పాల్గొంటారు. సింగరేణి RR9 జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీంకు మెస్సీ నాయకత్వం వహించనున్నారు. మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో రేవంత్ రెడ్డి, మెస్సీ తలపనున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల మధ్య గంటపాటు స్టేడియంలో గడపనున్నారు మెస్సీ. ఈరోజు రాత్రి ఫలక్నుమా ప్యాలెస్లోనే ఉండనున్న ఫుట్బాల్ దిగ్గజం ఆదివారం తెల్లవారుజామున ముంబై బయలుదేరి వెళ్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం అంటే తెలియని వారు ఉండరు. తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్నో ప్రముఖమైనటువంటి మ్యాచ్లు చూసిన వాళ్ళే. IPL మ్యాచ్ అంటే కూడా ఉప్పల్ స్టేడియం ఎంత క్రేజ్ ఉంటుంది అనేటువంటిది కూడా తెలుసు. అయితే ఈసారి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ కాకుండా ఫుట్బాల్ ఆడనున్నారు. 7:30 గంటలకు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజమైనటువంటి లియోనెల్ మెస్సీ, అర్జెంటీనా స్టార్ ఇక్కడికి రాబోతున్నారు. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ మ్యాచ్ నిర్వహించబోతుంది. అయితే క్రికెట్ స్టేడియంలో ఉప్పల్ మ్యాచ్ ఏంటి? ప్రతి ఒక్కరి క్వశ్చన్ కూడా ఇదే. ఎందుకంటే ఇది అంతర్జాతీయ స్టేడియం. ఇటువంటి గ్రౌండ్లో మరి ఫుట్బాల్ నిర్వహిస్తే క్రికెట్కి సంబంధించినటువంటి పిచెస్ పాడైపోవా అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్క క్రికెట్ అభిమానులలో కూడా ఉంటుంది. కానీ దానికి సమాధానంగా ఇప్పుడు మనం ఇక్కడ ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా చూపిస్తున్నాం. లియోనెల్ మెస్సీ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇది 20 నిమిషాలు ఉంటుంది. 7A సైడ్ సాకర్ గేమ్ అంటారు దీన్ని. అంటే మనకు సాకర్లో మొత్తం 11 ప్లేయర్స్ ఉంటారు, ఒక గోల్ కీపర్, 10 అవుట్ ఫీల్డర్స్ ఉంటాయి. ఇది 7A సైడ్ ఒక గోల్ కీపర్ ఉంటే 6 అవుట్ ఫీల్డర్స్ ఉంటారు. ఇది మొత్తం దీనికి సంబంధించి మొత్తం అవసరం ఉండదు ఈ క్రికెట్ గ్రౌండ్. కేవలం ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో డగౌట్, ఎవ్రీ టైం క్రికెట్ ప్లేయర్స్ డగౌట్లో ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ నుంచి ఇక్కడ 30 మీటర్ల లెంత్ వరకు ఇక్కడ వరకే తీసుకొని పిచెస్ ఏవైతే 5 పిచ్చులు మనకు కనిపిస్తున్నాయో ఆ పిచెస్కి 20 అడుగుల దూరంలోనే ఈ గేమ్ అనేటువంటిది ఉంటుంది. సో మొత్తానికి ఇది క్రికెట్ పిచెస్కి ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా కేవలం ఇక్కడ డగౌట్ నుంచి పిచెస్ వరకు అక్కడ వరకు మాత్రమే ఉండేటువంటి ఒక చిన్న గ్రౌండ్ మాత్రమే తీసుకుంటారు. ఫుట్బాల్ గేమ్ అంటే స్పైకర్ షూస్ వేసుకొని ఆడుతూ ఉంటే మొత్తం గ్రౌండ్ అంతా కూడా ఈ పచ్చిక ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా లేచేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఇంత అంతర్జాతీయ స్టేడియం అనేటువంటిది పాడైపోతుంది అనేటువంటి క్రికెట్ అభిమానుల్లో ఉంది. కానీ అటువంటిది ఏమీ ఉండదు. దానికి బాధ్యత వహిస్తున్నాం అనేటువంటిది HCA చెప్తోంది. ఎందుకంటే ఇది BCCI వ్యవస్థాపక మెంబర్గా ఉన్నటువంటి ఇది ఉప్పల్ గ్రౌండ్. అలాగే ఇది అంతర్జాతీయ టెస్టుకి ఎంతో ప్రాముఖ్యం ఉన్నటువంటి గ్రౌండ్ కూడా. ఇది టెస్టు వేదికగా కూడా ది బెస్ట్ స్టేడియం కూడా ఎన్నోసార్లు అవార్డు గెలుచుకున్నటువంటి ఈ ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుండడంతో క్రికెట్ అభిమానుల్లో ఒకంత కలవరం మొదలైంది. కానీ అటువంటి ఆందోళన ఎటువంటిది అవసరం లేదు. ఏదైతే ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి 5 పిచ్లకు మెస్సీ ఆడేటువంటి ఈ గేమ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటిది చెప్తున్నారు. మెస్సీతో జరిగేటువంటి మ్యాచ్ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు కాబట్టి ఆ మ్యాచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. విడుదల వినోద్ సాక్షి న్యూస్, హైదరాబాద్.